వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత 2 రోజులుగా పరిటాల గ్రామము ఎందుకు అట్టడికి పోతుంది అనేది విలేకరుల సోదరుల దగ్గర నుంచి చిన్న చిత్తగా వరకు గ్రామం మొత్తం పరిసర గ్రామాలు మొత్తం తెలుసు. న్యాయం ఎటు పక్కన ఉందో కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీళ్ళు న్యాయం చేయిస్తాను అంటేనే ఆ రోజు విరమించారు. అవునా కదా? విలేకరులు అందరూ కూడా మాకేమో భరోసా ఇచ్చారంటే పోలీస్ శాఖ, మేము మీ మీద ఎటువంటి కేసు అట్రాసిటీ కేసులు కానీ ఎట్లాంటి కేసు మేము ఫైల్ చేయము, మా కళ్ళ ముందు నిజం ఉంది కాబట్టి ఆ నిజాన్ని మేము నిర్భయంగా తేల్చేసేసి మీకు న్యాయం చేస్తామంటే మేము 5 గంటల పాటు రోడ్డు మీద కూర్చున్నాము. రోడ్డు మీద 11 గంటల వరకు మహిళలమే కూర్చున్నాం, అత్యధికంగా మహిళలు. ఎందుకంటే ఇవాళ పుడితే పుట్టాలిరా, హిందువుగా పుట్టాలంటే పెట్టొద్దన్నారు. రేపు మమ్మల్ని బొట్టు తీసేయమంటే మేము బొట్టు తీసేయాలి. మేము పసుపు పూసుకోవద్దంటే పసుపు పూసుకోవద్దు, పసుపు కుంకుమ వద్దు మీకంటే వద్దా? మాకు హిందువులకు మా హక్కు లేదా? మా 80 ఓట్లు ఉన్నాయి, 100కి 80 హిందువులు 80 ఓట్లు ఉన్నాయి. పై రాష్ట్ర స్థాయి నాయకత్వం దగ్గర నుంచి దేశ స్థాయి నాయకత్వం కూడా హిందూ గవర్నమెంట్ అంటున్నారు. అన్నప్పుడు మా హిందువులకి ఏం న్యాయం జరుగుతుంది? మా మహిళలకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ పిల్లలను చూశారు కదా, చిన్న పిల్లలు, రోజువారీ కూలి చేసుకునే పిల్లలు ఇలా చేసి 3 రోజుల నుంచి వీళ్ళని రోడ్డు మీద తిప్పుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా పెద్దోళ్ళకి తెలియదా? అదే పెద్ద సీఎంలకి పిఎంలకి ఎవరికైనా తగిలితే ఏం చేస్తున్నారు? 10 మందిని తీసుకొస్తున్నారు, వాళ్ళు హై లెవెల్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా చేసుకోగలరా? అందుకని మేము ఈ బడుగు బలహీన వర్గాల తరఫున గట్టిగా పోరాడతాము. మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం. వినాయక చవితి సందర్భంగా మేమందరం వినాయక సంబరాలు చేసుకుంటున్నాం. ఊరు అంతా ఐక్యతగా చేసుకుంటుంటే ఒక వర్గం మమ్మల్ని వ్యతిరేకించి మా మీద రాళ్లదాడి చేసింది. ఆ రాళ్లదాడికి వ్యతిరేకంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. 2 రోజుల నుంచి నాయకులందరూ ఎవరో రాట్లా, హిందువుల తరపున ఎవరో రాట్లా, హరిజనుల తరపున ఎంతమందో వస్తున్నారు. వాళ్ళ తరపు వాళ్ళని రాత్రి బయటకు తీసుకుని వెళ్ళిపోయారు. మేము ధర్నా చేస్తున్నాం, మా మీద లాఠీ చార్జ్ చేస్తామన్నారు. మమ్మల్ని రోడ్డు పిల్లలు చూడండి సార్, చిన్న పిల్లలు సార్, చూడండి సార్, చిన్న పిల్లలు సార్. వీళ్ళ మీద రాళ్లదాడి జరిగిందంటే వీళ్ళ వయసు ఎంత సార్? చదువుకునే ఇది చిన్న సమస్య అంటున్నారు సార్. 6 బాధితులు ఉన్నారు, ఐసీలో ఉన్నారు, 2 పిల్లలు ఐసీలో ఉన్నారు. ఇది చిన్న సమస్య ఏంటి సార్? మాకు న్యాయం జరగాలి. వాళ్ళ హరిజన వాళ్ళని వేరే మేము కులం గురించి మాట్లాడతలేదు. రాత్రి వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని స్టేషన్ దగ్గర ధర్నా చేసి విడిపించుకుపోయారు. మేము ఓట్లేసాం నాయకులకి, మా తరపు నాయకులు ఎవరు రాలేదు. నాయకుల సమస్య కాదండి, ముందు పిల్లల బాధండి. పిల్లలు ఏం చేశారండి? వాళ్ళు రౌడీ ఆ విధంగా రాళ్ళదాడి చేయడానికి పాపం 2 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చాడు సార్. వాడు చిన్న పిల్లోడు, వెనకబడ్డ వాడు, పాపం లేని వాళ్ళు. వీళ్ళ మీద దాడి జరిగితే పెద్దగా కొట్టమని, లేదంటే ముందే మా ఇంటికి రావద్దని చెప్పకుండా ఈ విధంగా రాళ్ళదాడి చేయడం సార్. మైనారిటీ పిల్లల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు కదా సార్. మేము కూడా మాకు అదే న్యాయం చేయాలనుకుంటున్నాం. మాకు దయచేసి మా పిల్లలకి, మాకు హిందువులకి న్యాయం జరగాలి. పిల్లలకి న్యాయం చేయాలి. రాత్రి రిలీజ్ చేసిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.